వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా విద్యుత్ శాఖ మంత్రి ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అందించారు. సహజంగా వేసవికాలం వస్తే మనకి గతంలో 3 గంటలు 4 గంటలు విద్యుత్ కోతలు ఉన్నాయి. గడిచిన 2 సంవత్సరాల నుంచి పరిస్థితి మెరుగుపడింది. 2022-23లో కూడా జనాలు ఎలా విద్యుత్ కోతలు ఎదుర్కొన్నారో అందరికీ గుర్తే. ఎన్నికలకు ముందు సంవత్సరం దానికి కూడా వైసీపీ వాళ్ళు ఒక కొత్త భాషని చెప్పారు. కలర్ టీవీలు పెట్టడం మానేయండి అని. కలర్ టీవీ పెడితే ఎక్కువ కరెంటు తాగిద్దాడు. ఆ విధంగా వాళ్ళ పరిపాలన తీరు అలా ఉంది. ప్రతి నెల విద్యుత్ డిమాండ్ ఎంత పెరుగుతూ ఉంది అనేది విద్యుత్ శాఖ దగ్గర గణాంకాలు ఉంటాయి. ఇక అవి కాకుండా అతి భారీ పరిశ్రమలు వచ్చినప్పుడు 1000 మెగావాట్లు 2000 మెగావాట్లు 3000 మెగావాట్లు అవసరమైన పరిశ్రమలు వస్తూ ఉంటే 4 సంవత్సరాల ముందు నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి. విద్యుత్ ఉత్పత్తి గణాలను పెంచడం ఎవరికి సాధ్యం కాదు. 4-5 సంవత్సరాల ముందస్తు ప్రణాళికలు లేకపోతే విద్యుత్ ఉత్పత్తి పెరగదు. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో సోలార్ ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కొంతవరకు పెద్ద ఎత్తున విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా భారతదేశంలో 259K అంటే 2,59,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ క్రియేట్ అయింది. సరే, చైనా లాంటి దేశంలో చూసుకుంటే అది 12 లక్షల మెగావాట్లు ఉంటుంది. చైనా కన్నా మనం 400% తక్కువలో ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్లో 1 నిమిషం కూడా విద్యుత్ పోవడానికి వీల్లేదు. అధికారికంగా అనధికారికంగా విద్యుత్ కోతలకు తావే ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మెయింటెనెన్స్ పేరుతో కొన్ని ప్రాంతాల్లో 3 గంటలు 4 గంటలు కోతలు వేస్తూ ఉన్నారు. సరే, విద్యుత్ శాఖ తప్పదు. ఎందుకంటే కరెంటు దంబాలు లేపాలా, మళ్ళీ వర్షాకాలం వస్తూ ఉంది, చెట్లు నరకాల, కొన్ని ప్రాంతాల్లో కరెంటు పోల్స్ పక్కకు వంగిపోయి ఉంటే వాటిని మళ్ళీ లేపాలా, అవన్నీ పనులు చేసుకుంటూనే ఉండాలి. మళ్ళీ కరెంటు ఆపితే 1 నిమిషం ఆపినా కూడా జరగదు. అయితే గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ బాగా ట్రిప్ అవుతా ఉంది. అయితే అధికారులు వెంటనే 2-3 నిమిషాల్లోనే ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు. వాళ్ళు మనం తప్పటానికి లేదు. 24/7 మానిటరింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే విద్యుత్ కోత అని మనం చెప్పలేం. ఎందుకంటే ఒక అరగంట కూడా విద్యుత్ పోవడం లేదు. కనీసం 15 నిమిషాలు కూడా పోవడం లేదు. కొంచెం లోడ్ ఎక్కువైనప్పుడు డిస్పాచ్ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పోతూ ఉంది. ఆ వెంటనే వాళ్ళు సెటరేట్ చేసుకుంటా ఉంది. మీ ప్రాంతంలో 24/7 విద్యుత్ వస్తూ ఉందా? మెయింటెనెన్స్ పేరుతో ప్రతిరోజు 4 గంటలు 5 గంటల విద్యుత్ కోతలు విధిస్తూ ఉన్నారా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఏ జిల్లా, ఏ మండలం అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది.